వెల్కమ్ టు టీవీటీ న్యూస్. నేడు 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ మీరట్, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, నాగర్కోయిల్ మార్గాల్లో ఈ కొత్త వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించిన ప్రధాని మోడీ వర్చువల్ గా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. పిల్లి సుభాష్ వైసీపీని వీడుతారంటూ ప్రచారం. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్న సుభాష్ తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు హితవు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ. ఘటనపై శిరస్సు వంచి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ. శివాజీ కేవలం మహారాజు మాత్రమే కాదని గౌరవనీయమైన వ్యక్తి అన్న ప్రధాని. ఇంటిని కూల్చి నిరాశ్రయులుగా చేయడం అమానవీయమని గతంలో ఖర్గే ట్వీట్. తెలంగాణలో ఇప్పుడు అలానే జరుగుతోందని కేటీఆర్ ట్వీట్. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలకాలంటూ ఖర్గేకు సూచన. చంద్రబాబు ఏది ప్రకటించినా మోడీ సహకరిస్తున్నారన్న బీజేపీ నేత లంకా దినకర్. పాకిస్తాన్తో చర్యలు జరిపే అంశంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు. పాక్కు తగిన విధంగా బదిలిస్తామన్న విదేశాంగ మంత్రి. బీజేపీలో చేరిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్. అడవి బిడ్డల హక్కులను కాపాడేది బీజేపీయేనని వ్యాఖ్య. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో సీక్రెట్ కెమెరా కలకలం. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. 10 మంది రాజ్యసభ సభ్యులు వెళ్లిపోతున్నారనే వార్తల్లో నిజం లేదన్న అయోధ్య రామిరెడ్డి. ఒకరిద్దరు పోయినంత మాత్రాన నష్టం లేదని వ్యాఖ్య. తాను పార్టీ వీడే ప్రసక్తే లేదన్న రామిరెడ్డి. హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేఏ పాల్ పిటిషన్. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమన్న పాల్. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన. త్వరలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్. అధినేత పర్యటన వార్తలతో కేడార్లో ఉత్సాహం. ఏపీలో సంచలనంగా మారిన జత్వాని వేధింపుల కేసు. గత ప్రభుత్వ హయాంలో తనపై వేధింపులు జరిగాయన్న నటి తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. రాయ్బరేలీ, వైనాడ్లో పోటీ కోసం రాహుల్ గాంధీకి 1.4 కోట్లు ఇచ్చిన పార్టీ. అభ్యర్థులకు ఇచ్చిన పార్టీ ఫండ్ వివరాలను ఈసీకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్ర ప్రభుత్వంలో లుక్కలుక్కలు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పై మంత్రి తానాజీ వివాదాస్పద వ్యాఖ్యలు. తన జీవితంలో ఎన్సీపీని అంగీకరించబోనని స్పష్టీకరణ. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో స్పైస్ జెడ్. కీలక నిర్ణయం వెల్లడించిన స్పైస్ జెడ్. సిబ్బందికి 3 నెలల సెలవులు, నో సాలరీ. తీరుమారని నటుడు దర్శన్ సన్ గ్లాసెస్ టీషర్ట్ తో బళ్ళారి జైలుకు. అనుమతించిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు. డిప్యూటీ తహసీల్దార్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. 83 మంది డిప్యూటీ తహసీల్దార్లను తహసీల్దార్లుగా పదోన్నతి. కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. మహబూబ్ నగర్ లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఎంపీ అరుణ మండిపాటు. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే ఈ ప్రభుత్వం కూల్చేస్తుందన్న విమర్శ. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను హెచ్సీఏ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణ. విచారణ జరిపి అసోసియేషన్ రద్దు చేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. త్వరలోనే సినిమా షూటింగ్ లో పవన్ జాయిన్ అవుతున్నట్లు వెల్లడి. బాలకృష్ణ 50 ఏళ్ల నట ప్రస్థానంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. టెస్టుల్లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దూకుడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకలో జరుగుతున్న 2వ టెస్టులో శతకం బాదిన రూట్. పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన అవని చరిత్ర సృష్టించిందన్న ప్రధాని మోడీ. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.